ఫ్రీ టైం ఉంటే నాకు హాయ్ పెట్టండి అని చెప్పింది. సో నేను హాయ్ అని పెట్టేసిన. అయితే నాకేంటంటే మామూలుగా దాని గురించి తెలుసు కాబట్టి నేను హాయ్ అని పెట్టేసిన. పెట్టిన తర్వాత ఓకే అని చెప్పేసి ఆమె పలానా పలానా అని చెప్పింది. మీకు ఈజీగా సంపాదించవచ్చు అన్నట్టు ఇంగ్లీష్లో పెట్టింది, తెలుగులో పెట్టలే. తర్వాత ఏం చేసింది, మీ పర్సనల్ డీటెయిల్స్ చెప్పమన్నది. నాకు ఈ కేసు గురించి అంటే నాకు అవగాహన ఉన్నది కాబట్టి నేనేమన్నా నీ పర్సనల్ నెంబర్ పెట్టు అని నేను అన్నా. పర్సనల్ నెంబర్ పెట్టంటే ఫస్ట్ నువ్వు పనిచేసి సంపాదించరాదు, నా పర్సనల్ నెంబర్ ఎందుకు ఫస్ట్ అని చెప్పింది. చెప్తే లేదు నువ్వు ఫస్ట్ నెంబర్ పెట్టంటే నా నెంబర్ ఇదే డియర్ అని పెట్టింది. ఎందుకంటే ఆమె ఆడాము కదా, డియర్ అనగానే కొంచెం ఎగ్జైట్ అవుతారు. సో ఇది నాదే నెంబర్ డియర్ అంటే లేదు ఇది కంప్యూటర్ నెంబరు, పర్సనల్ నెంబర్ పెట్టు అంటే నేను ఇట్లా పెట్టొద్దు, నా పర్సనల్ నెంబర్ పెట్టొద్దు, మాకు ఇట్లా కంపెనీ రూల్స్ ఉంటాయని చెప్పింది. ఇక నాకు అంటే నేను ఇంకో అప్రోచ్ కాలే, ఇక వల్ల వేరే పోతే ఇంకా వేరే అడుగుతాండి. సో ఇంకొకరిని చూసుకో అని చెప్పేసి నేను ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టేసిన. ఒకవేళ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే డీటెయిల్స్ పెడతా అంటారు, ఎందుకంటే డబ్బులు వస్తుంటాయి కదా, ఆశపడి పెడతారు. ఆశపడకంటే, ఎందుకంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ఎవడు ఇయ్యాడు, ఆశపడొద్దు, అది చేయొద్దు. ఇంకొక రెండవది ఏంటంటే, ఇప్పుడు సార్ ఎస్ఐ గారు క్లియర్గా చెప్పింది. ఎందుకంటే అమ్మాయిల విషయంలో కొంతమంది ఏంటంటే మామూలుగా ఫ్రెండ్సే అని చెప్పేసి దగ్గరుండి, ఇప్పుడు సెల్ఫీ అనేది కామను, ఇట్లా దగ్గరుండి ఫోటోలు తీసుకుంటా అంటారు, అవసరమైతే భుజం మీద చేస్తూ అంటారు. అట్లాంటి ఫోటోలను కూడా వాళ్ళు ఏంటంటే కొంత అంటే అప్పటి వరకు ఏం కాదు, ఒక సర్టెన్ టైం 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా వేరే రకంగా ఉన్నప్పుడు ఏంటంటే వాడు ఆ ఫోటోలను పట్టుకొని బెదిరించేటట్టు చేస్తా అంటాడు. సో అమ్మాయిలకు ముఖ్యంగా ఏంటంటే మీరు ఫోటోలు దిగురు ఏమైనా చేయదు అంటే మామూలుగా చెప్తాను, వేరే రకంగా మళ్ళీ అర్థం చేసుకోవద్దు. ఒకవేళ ఏదైనా తప్పు చేయొద్దు, జరిగిందని చెప్పి వాడు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో లేకుంటే మీకు పెళ్ళైనాకనో వాడు మీ నెంబర్కు మెసేజ్ చేసి మరి నీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, నువ్వు మరి ఇది బయట పెడితే నీ ఇజ్జత్ పోతుంది, పైసలు పంపు, లేకుంటే నువ్వు ఇక్కడికి రా అక్కడికి రా అని చెప్తా అంటారు. అంటే కేసులు ఉన్నాయి, అది నేనేదో కథ లెక్క చెప్తలేను, ఆల్రెడీ కేసులు ఉన్నాయి. 2 రోజుల కింద కూడా మేము జఫర్గఢ్ పోలీస్ నుంచి వెళ్ళి నర్సంపేట వ్యక్తిని జైలుకు పంపించి వచ్చినాం, ఇదే కేసు సేమ్. అయితే అట్లా పెట్టినప్పుడు ఏంటంటే మీరు భయపడి, ఆల్రెడీ ఒక తప్పు జరిగిపోయింది, భయపడి వాడి దగ్గర ఫోటోలు ఉన్నాయి, వాడు ఏదైనా చేస్తాడు, మళ్ళీ బయటకు పోతే ఇజ్జత్ పోతా అని చెప్పి వాడు ఆడిచ్చినట్టు ఆడుకుంటూ పోతా అంటే ఫస్ట్ మామూలు ఫోటో ఉన్నది వాడి దగ్గరికి పోయిన తర్వాత ఇంకా ఘోరమైన ఫోటోలు తీసుకుంటాడు వాడు అవకాశం ఉన్నప్పుడు. సో ఫస్ట్ ఆ ఫోటో ఉన్నప్పుడే మీకు మీ తల్లిదండ్రులకు చెప్తే ఇజ్జత్ పోతా అనుకున్నా, లేకుంటే వేరే రకంగా ఉన్నా కూడా 100 కాల్ చేయొచ్చు, లేకుంటే ఎస్ఐ వాళ్ళ ఫోన్ నెంబర్లు మీరు ఈజీగా ఎక్కడి నుంచోనైనా తీసుకోవచ్చు. ఒక్క ఫోన్ చేసి సార్ నా పరిస్థితి ఇది, నేను అంటే వాట్సాప్ నెంబరు ఇట్లా వచ్చిన వాళ్ళని కూడా నేను మాట్లాడినా ఇదివరకు కూడా, అంటే ఇట్లాంటి కేసులు కూడా నేను డీల్ చేసిన. జస్ట్ నెంబర్ ఫోన్ చేసి నా పరిస్థితి ఇది, నేను ఎవరికి చెప్పుకోలేను, నాకు పెళ్ళయింది, లేకుంటే నా తల్లిదండ్రులు ఆగమవుతారు, వాళ్ళ దగ్గర ఫోటోలు ఉన్నట్టు అంటే వాడిని ఎక్కడ తీసుకోపోవాలో అక్కడ తీసుకుపోతాం, ఎట్లా చేయనో అట్లా చేస్తాం. వాడిని మళ్ళీ నీ జోలికి రాకుండా అట్లా చేసినా కూడా వాడు మళ్ళీ నీ జోలికి రాడు, ఏం రాడు, ఎవరికి కూడా తెలియదు. సార్ చెప్పినట్టు అట్లా క్లియర్గా మీరు భయపడి మళ్ళీ వానికి ఇంకా అవకాశం ఇస్తే మళ్ళీ మీ జీవితాలు ఆగమవుతాయి. కాబట్టి ఫస్ట్ ఎప్పుడైతే బెదిరించిండో ఫస్ట్ కాల్కే మీరు అప్రోచ్ కావాల్సింది. పెద్ద మనుషుల దగ్గరికి పోయినా, ఎందుకంటే మీకు ఇజ్జత్ అనిపించి పోలేరు కాబట్టి పోలీస్ దగ్గర రండి. 2 రోజుల తర్వాత అసలు మీరే మర్చిపోతారు. అట్లా చేస్తాం, మళ్ళీ మీతోనే అసలు మీరు ఎక్కడుంటే అక్కడికే వస్తాం. మీరు మా దగ్గర రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. భయపడి ఇంకా వేరే లోతులకు పోయి ఆగమై పోకండి. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి